నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 పై సీఎం చంద్రబాబు సమీక్ష. పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన విధానం అమలు చేస్తున్నామని వెల్లడి. అమరావతిలో విస్తృతంగా పర్యటించిన మంత్రి నారాయణ. రెండవ విడత ల్యాండ్ పూలింగ్ పై ఎవరూ అభ్యంతరం చెప్పలేదని స్పష్టం. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ వైసీపీ బీసీ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు. మిథున్ రెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించారని ఆగ్రహం. రాయలసీమలో శ్రీ సిటీ, హిందూపూర్, కొప్పర్తి లాంటి చోట్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి చేసేందుకు అనువుగా ఈ ప్రాంతాలకు పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం అధికారులను సూచించారు. సోమవారం సచివాలయంలో నూతనంగా రూపొందించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 2025-30 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నూతన విధానంపై ముఖ్యమంత్రి చర్చించారు. గత ఏడాది దేశంలో $70 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులు దిగుమతి అయ్యాయని, ఈ రంగంలో భారీగా డిమాండ్ ఉందని అధికారులు తెలుపగా, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగంలో సెల్ఫ్ రిలయన్స్, మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. అదే సమయంలో ఉత్పత్తి చేసిన పరికరాలను బ్రాండ్ను సృష్టించటం అనేది కీలకమైన అంశమని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ విస్తృత ఉత్పత్తికి ఆస్కారం ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. $100 బిలియన్ మేర పెట్టుబడులను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆకర్షించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. తిరుపతి సమీపంలోని శ్రీ సిటీ, కర్నూలు సమీపంలో ఓర్వకల్లు, కోప్పర్తి, హిందూపూర్ లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని స్పష్టం చేశారు. వీటితో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్త ఉండాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ పై ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, ల్యాండ్ పూలింగ్ పై వచ్చే కేబినెట్ లో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. సబ్ కమిటీలో మాట్లాడిన తరువాత ల్యాండ్ పూలింగ్ పై ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీలో లీగల్, టెక్నికల్ సమస్యలు అన్ని పరిష్కరించామని తెలిపారు. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. అమరావతిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మంత్రుల బంగ్లాలు పరిశీలించామని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు 12 టవర్లు కేటాయించామని, మొత్తం 288 అపార్ట్మెంట్లు అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు పూర్తయిందని, నాన్ గెజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయిందని వెల్లడించారు. వచ్చే మార్చి 31వ తేదీలోపు ఆయా నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారాయణ. ఇవాళ నార్మన్ ఫోస్టర్ బృందం అమరావతికి వస్తారని, వారితో ఐకానిక్ టవర్ డిజైన్లపై చర్చిస్తామని తెలిపారు. 75 కంపెనీలకు భూ కేటాయింపు జరిగిందని, డిసెంబర్ చివరిలోగా అన్ని పనులను పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం రైతులను, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టిందని మంత్రి నారాయణ విమర్శించారు. అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్ విషయమై ఈరోజు దాదాపు 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్కి టెండర్లు పెట్టడం జరిగింది. మెయిన్ రోడ్స్ అంటే ఉత్తర రోడ్లే కాదు, అక్కడ సివరేజ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, వాకింగ్ పాత్స్ కానీ, సైక్లింగ్ పాత్స్ కానీ అన్నీ ఇంటిగ్రేటెడ్గా యాక్చువల్గా అవి వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా లేఅవుట్స్కు సంబంధించి దాదాపు 1500 కిలోమీటర్స్ లేఅవుట్స్ టెండర్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఆ వర్క్ కూడా టేక్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసంగా 4000 హౌసెస్
2014-19లోనే టెండర్లు ఇచ్చి ఆ వర్క్స్ టేకప్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఆపేసింది. అయితే వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఉన్న లీగల్ హర్డిల్స్ అన్నింటినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓవర్కమ్ చేసి ఆ వర్క్స్ కూడా టెండర్ పిలవడం జరిగింది. ఇవన్నీ అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. ఇవాళ నేను జడ్జెస్ బంగ్లాసు, మినిస్టర్ల బంగ్లాలు, ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లాలు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల అపార్ట్మెంట్లు, ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల యొక్క అపార్ట్మెంట్ ఇవన్నీ యాక్చువల్గా పరిశీలించి అధికారులతో డిస్కస్ చేశాను. చిన్న అంటే మ్యాన్ పవర్ ఆల్మోస్ట్ 90% పెట్టారు, ఇంకా 10% పెట్టాలి. అదేవిధంగా ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ సంబంధిస్తే షంటింగ్ సామాన్ పెట్టాలి కొంత, ఇంకా ఒక 20% షార్టేజ్ ఉంది. అది కూడా ఈ నెలాఖరుగా పెడతామన్నారు. దానికి సంబంధించిన లేబర్ ప్రపోర్షియేట్ కూడా ఈ నెలాఖరుగా చేస్తామన్నారు. ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి దాదాపు 12 టవర్లు 288 హౌసెస్ కడుతున్నాం. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు. లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి మిథున్ రెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించి రాష్ట్రంలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం కుంభకోణం అంటూ జరిగితే టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనని, అందులో చంద్రబాబు ముద్దాయిగా కూడా ఉన్నారని ఆయన వివరించారు. జగన్ చుట్టూ ఉన్న నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి అణిచివేయాలని చూస్తున్నారని, ఇలాంటి అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారించాలని, ప్రతిపక్ష పార్టీలను అణచివేసి సునకానందం పొందొద్దని హితవు పలికారు. ఎల్లకాలం వీరి ఆటలు సాగవని, తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అక్రమ కేసులు పెట్టిన అధికారులకు తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. మన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి అరెస్టు నేపథ్యంలో మా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు వైఎస్ అవినాష్ రెడ్డి, మన దేవినేని అవినాష్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు రాచకుల రమేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి అని అనడానికి ముఖ్య కారణం ఈ మిథున్ రెడ్డి గారి అరెస్టు. లేని ఒక మద్యం కుంభకోణాన్ని సృష్టించి ఈరోజు కనీసం ఎటువంటి నగదు కానీ ఎటువంటి ఈ స్కామ్లో ఎటువంటి అధికారులను కూడా అరెస్ట్ చేయకుండా కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులను మాత్రం అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కేవలం ఈ పెద్దిరెడ్డి గారి మీద, వారి కుటుంబం మీద చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో పెట్టుకున్న కక్ష నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆటలు సాగనివ్వకుండా పెద్దిరెడ్డి గారు గత మూడు సార్లు ఎంపీగా మిథున్ రెడ్డి గారు ఉండటం, వాళ్ళ మీద పర్సనల్గా పెట్టుకున్న కక్ష నేపథ్యంలోనే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ కేసులో ఇరికించి చేయడం జరుగుతుంది. అసలు మద్యం కుంభకోణం అనేది 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగింది. అందుట్లో చంద్రబాబు నాయుడు గారు ముద్దాయిగా కూడా ఉన్నారు. అది మభ్యపెట్టుకోవడం కోసం కేవలం కక్షపూరిత రాజకీయాల్లో నేపథ్యంలోనే కావాలని ఒక పథకం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ స్కామ్లో ఇరికించేసి ఎల్లో పత్రికలలో కథనాలు రావటం, ఆ కథనాల నేపథ్యంలోనే ఈ అక్రమ అరెస్టులు జరుగుతుంది. రాష్ట్రంలో పరిపాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే, తరువాత పార్టీలకు అతీతంగా సమిష్టిగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. కార్పొరేటర్లు అందరూ కలిసి నగరాభివృద్ధికి పనిచేద్దామన్నారు. ఏ సమస్య ఉన్నా కార్యాలయంలో సంప్రదిస్తే పరిష్కారానికి ఆ పని చేస్తానని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. పాత రాజరాజేశ్వరిపేట జేపీ అపార్ట్మెంట్ వద్ద 49.95 లక్షల మున్సిపల్ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రైడర్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఎన్నికల తరువాత రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధికి కార్పొరేటర్లు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు.
కార్పొరేటర్ ఎలకల చలపతిరావు మాట్లాడుతూ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యారన్నారు. డివిజన్లో సమస్యల నివారణ కోసం డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. జేపీ టవర్స్ దగ్గర ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు అందరూ కూడా ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం గురించి ప్రజలందరూ చెప్పారు. అందరికీ డెఫినెట్గా గుర్తుండే ఉంటుంది. ఆ పని పూర్తి చేయడానికి అప్పటి నుంచి, ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ఫండ్స్ తీసుకురావాలి కాబట్టి సుమారుగా 50 లక్షల రూపాయలతో ఈ డ్రైనేజ్ వ్యవస్థని పునర్నిర్మించడానికి శాంక్షన్ చేయించాం. ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసాం. ఒక 2 నెలల్లో కంప్లీట్ అవుతుంది డెఫినెట్గా. అయినాక ప్రజలకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా, రోడ్డు సమస్య ఒకటి ఉందని చెప్పారు, అది కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. వాటర్ ట్యాంక్ ఆల్రెడీ శాంక్షన్ చేయించాం. వాటర్ ట్యాంక్ సుమారుగా 4 కోట్ల రూపాయలు అవుతా ఉంది, అది శాంక్షన్ చేయించాం. 50 లక్షల రూపాయలు పార్క్కి కూడా శాంక్షన్ అయింది. అది త్వరలో ఒక 4 రోజుల్లో అది కూడా ఫౌండేషన్ రోడ్ జరుగుతుంది. సార్ ముఖ్యంగా అప్రోచ్ రోడ్ కూడా శాంక్షన్ అయింది. ఈ కూటమి పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు 56వ డివిజన్లో 2 పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ శంకుస్థాపనలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు పాల్గొనడం, అలాగే రాయన భాగ్యలక్ష్మి గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఎర్రకట్ట డౌన్ నుంచి రైల్వే ట్రాక్ దాకా పవర్ బ్లాక్స్ 48 లక్షలు పెట్టి వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే జేపీ టవర్స్ నుంచి మన కరీముల్లా టీ స్టాల్ వరకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయడానికి 49 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2 వర్కులు కూడా కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీలో శాంక్షన్ చేయడం జరిగింది. ప్రజలకి ఏదైతే ఉపయోగమో, ఏదైతే మంచి చేయాలో మేమందరం కూడా కార్పొరేటర్లుగా ప్రజలకు ఏ పని కావాలో మేము చేసి పెడతాం. ఆంధ్రప్రదేశ్లో యువతను మొత్తం మందులకు దూరంగా ఉంచడానికి అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని ఈగల్ డైరెక్టర్ ఆకే రావికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత తెలిపారు. మత్తు మందుల వినియోగానికి వ్యతిరేకంగా పోరాటంలో మేము సైతం ఈ పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మత్తు మందులను డాక్టర్ సలహా సూచనల మేరకే వాడాలని వారు సూచించారు. ఏపీ ఈగల్ విభాగం, ఏపీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సమన్వయంతో ఓపియాయిడ్ డ్రగ్ దుర్వినియోగాన్ని నిరోధించడం అనే అంశంపై గాంధీనగర్లోని ఓ హాల్ నందు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ ను ఆపరేషన్ గరుడ 2.0లో భాగంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఈగల్ డైరెక్టర్ ఆకి రావికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత, డైరెక్టర్ జనరల్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ మంజులా డి హోస్మాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగిందని చెప్పారు. మత్తు మందులకు సంబంధించిన మందులని వినియోగించే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై వర్క్ షాప్ ను నిర్వహించామని చెప్పారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ పోలీసు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ కలిసి గతంలో ఆపరేషన్ గరుడ ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఓపియాడ్ మిస్యూస్, ఏదైతే ఇంకా ఓపియాడ్స్ ఉన్నాయో ఆ మిస్యూస్ కాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఇదంతా కూడా మనకి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటారు, న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటే ఇంకా మనకి H1X అని షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయి. వీటిని ప్రిస్క్రిప్షన్ బేస్ మీద మాత్రమే వాడాలి. ప్రభుత్వ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని ఎవరూ కూడా అమ్మడానికి వీల్లేదు. వీటి కోసం ప్రత్యేకంగా రిజిస్టార్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ రిజిస్టార్స్లో వాళ్ళు రాయడం ఇవన్నీ జరగాలి. దీనికోసం అని చెప్పి ప్రత్యేకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్తో మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆపరేషన్ గరుడాలు కూడా సుమారుగా 100 జాయింట్ టీమ్స్తో మేము రైడ్ చేయడం జరిగింది. ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్స్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరుతోటి ప్రభుత్వము గాంజా మీద, అట్లానే ఓపియాయిడ్ ప్రోడక్ట్స్, నార్కోటిక్ డ్రగ్స్ వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోవడానికి ఈగల్ టీమ్ని ఫామ్ చేయడం అనేది మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈగల్ హెడ్ చేస్తున్నటువంటి ఐజీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు, వారి ఆధ్వర్యంలో ఇటు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్, స్టేట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి, అట్లానే ఈగల్ నుంచి
మనం ఈ వర్క్షాప్ విత్ ఆల్ ది కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ వర్క్షాప్లో మెయిన్గా ఈ నార్కోటిక్స్, గాంజా రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఓపియాయిడ్స్ వీటన్నిటినీ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఎవరికి అమ్మకూడదు. ఎవరన్నా ఇట్లాంటి డ్రగ్స్ తీసుకున్న H1 డ్రగ్స్ కానీ, ఎక్స్ కేటగిరీలో ఉన్నటువంటి షెడ్యూల్ డ్రగ్స్ కానీ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద నిఘా పెట్టాలి. రికార్డ్స్ పక్కాగా ఉండాలి. కంటిన్యూస్గా పీరియాడికల్గా ఇన్స్పెక్షన్స్కి ప్రతి ఫార్మసిస్ట్, డ్రగ్గిస్ట్స్, కెమిస్ట్స్ అలౌ చేయాలి. నాట్యం అపురూప కళ అని దూరదర్శన్ పూర్వ ప్రోగ్రాం డైరెక్టర్ ఓలేటి పార్వతీశం అన్నారు. కుమారి హాసిని కూచిపూడి నాట్యం పట్ల మక్కువతో శ్రద్ధగా అభ్యసించి ఆ నాట్య రీతిని అద్భుతంగా ప్రదర్శించడం అభినందనీయమన్నారు. నాట్య గురువు మల్లికా రాంప్రసాద్ నేతృత్వంలో నాట్యం నేర్చుకున్న వేమలపల్లి హాసిని కూచిపూడి నాట్యరంగ ప్రవేశం కార్యక్రమం MBVKలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓలేటి పార్వతీశం కుమారి హాసిని నాట్య రీతిని ప్రశంసించారు. హాసిని తల్లిదండ్రులు వేములపల్లి సురేష్ బాబు, నాగ శివాని మాట్లాడుతూ అమెరికాలో పుట్టి పెరిగిన హాసిని నాట్య కళను నేర్చుకొని కూచిపూడి నాట్యరంగ ప్రవేశం చేయటం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. గురువు మల్లికా రామ ప్రసాద్ నేతృత్వంలో హాసిని కూచిపూడి నృత్యం, గణేశ స్తుతి, స్వరజతి, భామా కలాపం, శ్రీ వెంకటేశ్వరుని స్తుతిస్తూ పలు నాట్య రీతులను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మల్లికా రాంప్రసాద్ ఆమె కూడా ఇక్కడి నుంచి అమెరికా దాకా వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ విద్యార్థుల కోసం ఇటువంటి ఒక పాఠశాల అక్కడ ఏర్పాటు చేసి నృత్యశాలను వాళ్ళందరికీ నేర్పించడం అనేది కూడా చాలా విశేషం. మనం ఇక్కడ చాలా విశేషంగా గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే మనకి చెందినటువంటి అద్భుతమైనటువంటి విద్య, ఈ నాట్య కళ ఖండాంతరాలలో ప్రవహిస్తూ ఉన్నది. వాళ్ళు అక్కడ అభ్యసించి తాము నేర్చుకున్నది ఎంతవరకు సబబుగా ఉందని మన ముందు ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ హాసిని చాలా వయసులో చిన్నది అయినా కూడా చక్కటి లయజ్ఞానం మనకు కనపడుతున్నారు. అలాగే గురువు గారు కూడా రామప్రసాద్ చాలా అందంగా దాన్ని నేర్పిస్తున్నారు. ఈ రకమైనటువంటి చిత్తశుద్ధి మనకి వీటిలో ఉండవలసింది. మన విజయవాడకి అతి చేరువలో ఉన్నది కూచిపూడి, అలాగే దాంట్లో ప్రదర్శించే తరంగం అనేటువంటి అంశం ఉంటుంది. ఆ తరంగం మన గుంటూరు వెళ్ళే రోడ్లో మనకు కనపడుతుంది. కాజా అనే గ్రామం, అక్కడి నుంచి పుట్టిన నారాయణ తీర్థుల వారి తరంగాలు, ఇలాంటివన్నీ కూడా ఖండాంతరమైనటువంటి ఖ్యాతి సంపాదించుకోవడం. ఆ సంపాదించుకున్న దానికి మనం అందరం, ముఖ్యంగా కృష్ణా జిల్లా దానికి ప్రత్యేకమైన ఆటపట్టు కావడం చాలా విశేషం. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. పేరు వేములపల్లి సురేష్ బాబు. నేను ఇక్కడ విజయవాడలో పుట్టాను. మా అమ్మాయి వేములపల్లి హాసిని వాషింగ్టన్ డీసీలో పుట్టింది. వాళ్ళ రంగ ప్రవేశం అని కూచిపూడి డ్యాన్స్ చేస్తుంది. 8 పాటలతో కూడిన రంగ ప్రవేశం. ఆమె చాలా ఆహ్లాదకరంగా, చాలా మంచిగా, గొప్పగా చేసినది. అక్కడ డీసీలో పుట్టి అక్కడే చదువుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 11th grade వెళ్తుంది. ఇప్పుడు హానరబుల్ గెస్ట్ ఓలేటి పార్వతీశం గారు వచ్చారు. ఆయన ఆశీస్సులతో ఈ డ్యాన్స్ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ద టీచర్ వాజ్ ఈజ్ మల్లికా భారతి గారు, ప్రసాద్ గారు.
అండ్ ఆమె గురువు గారితో ఆశీస్సులతో చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం. ఇది ఒక్క రోజుతో జరిగిన కృషి కాదు, ఎన్నో సంవత్సరాలు కష్టపడి డ్యాన్స్ నేర్చుకొని కూచిపూడి రంగప్రవేశం ఇవాళ సక్సెస్ఫుల్గా పూర్తి చేశాం. ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశాకు ఆనుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దక్షిణ కోస్తా మీదుగా తూర్పు పడమరకు ఉత్తర బీహార్ నుంచి ఒడిశా వరకు వేరువేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించాయి. వీటి ప్రభావంతో గత 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తడంతో ఎన్టీఆర్ జిల్లా ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద నీరును బ్యారేజీ గేట్లు 1 అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వరద నీరును విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు ఎక్కువగా వస్తే లంక ప్రాంతాలలోని నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లపై మాట మార్చిన పాలకులు ప్రజలకు సమాధానం చెప్పలేక అధికారులతో అబద్ధపు ప్రకటనలు చేయించడం గర్హనీయమని, విద్యుత్ స్మార్ట్ మీటర్లపై అధికారులచే ప్రభుత్వం అబద్ధపు ప్రకటనలు ఇప్పించడం ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు కోరారు. స్మార్ట్ మీటర్లు నాడు తప్పు అని చెప్పిన కూటమి నేతలు ముఖ్యమంత్రి నేడు ఒప్పు ఎలా అయ్యిందో ప్రజలకు సంజాయిషీ చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరులో సిపిఎం రాష్ట్ర నాయకులు బాబురావు మీడియాతో మాట్లాడుతూ అదానీ, సిరిడి సాయి కంపెనీల స్మార్ట్ మీటర్లు, సోలార్ ఒప్పందాలు అక్రమం కాదని నేడు కూటమి ప్రభుత్వం చెబుతుందా, వాటిని రద్దు చేస్తుందా తేల్చుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. స్మార్ట్ మీటర్ల వలన ప్రజలకు నష్టం లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకించారో కూటమి పాలకులు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అధికారుల చేత అబద్ధాలు చెప్పిస్తూ ఉంది, అవాస్తవమైనటువంటి ప్రకటనలు చేపిస్తూ ఉంది. అధికారులతో ప్రకటనలు కాదు, ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రకటనలు చేయండి. స్మార్ట్ మీటర్లు కరెక్టే అని ఈరోజు మీరు ధైర్యం ఉంటే ప్రకటన చేయండి. అంతేకాని అధికారుల చేత విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం లేదు, భారం ఉండదు, పారదర్శకత వస్తుంది అని ఇటువంటి అబద్ధాలు చెప్పించడం ప్రభుత్వానికి తగదు. అందుకే ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి స్మార్ట్ మీటర్లు, విద్యుత్ బిల్లుల విషయంలో కొన్ని ప్రశ్నలతో ఈరోజు మేము ఆ ప్రశ్నలు విడుదల చేస్తున్నాం మీ ద్వారా. అందులో ముఖ్యమైనది స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని కూటమి నేతలు, లోకేష్ గారు, తెలుగుదేశం నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించిన మాట నిజమా కాదా? ఆ రోజు తప్పైతే స్మార్ట్ మీటర్లు ఇవాళ ఎలా ఒప్పైంది? స్మార్ట్ మీటర్ల ఒప్పందం జరిగింది మోడీ గారి ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిందన్నారు. మరి ఆ ఒప్పందాన్ని మీరు రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారు? రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారు చెప్పాలి.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ప్రజలు తీసుకుని వచ్చిన ఫిర్యాదులను శాఖాధిపతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారులకు తాము స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా చూస్తామని తెలియపరిచారు. ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 17 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 5, ఇంజనీరింగ్ 4, రెవెన్యూకు సంబంధించి 3, వైద్య ఆరోగ్యం 2, ఎస్టేట్ 2, హౌసింగ్ 1 మొత్తం కలిపి 17 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు. శాతవాహన కళాశాలను కబ్జా కోరల నుంచి కాపాడాలని, అడ్మిషన్లను పునరుద్ధరించాలని కళాశాల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఎలాంటి ఆదేశాలు కోర్టు నుండి రాకున్నప్పటికీ కళాశాల సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి కళాశాలను కూల్చివేశారని వారు మండిపడ్డారు. తక్షణమే కళాశాలను పునర్నిర్మించి అడ్మిషన్లు ప్రారంభించాలని వారు కోరారు. శాతవాహన కళాశాలను పరిరక్షించాలని కోరుతూ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు కళాశాల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఉయ్యూరు సామిరెడ్డి, ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, పూర్వ విద్యార్థి విష్ణువర్ధన్, వైసీపీ విద్యార్థి విభాగం ప్రతినిధి రవిచంద్ర తదితరుల నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలను కబ్జా చేసి భవనాన్ని నిర్మూలించి విద్యార్థుల రికార్డులను ధ్వంసం చేశారని ఆరోపించారు. వందలాది మంది విద్యార్థులను వీధిలో పాలు చేసిన కబ్జా కోరులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కళాశాల సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి కళాశాలను కబ్జా చేశారని ఆరోపించారు. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా కళాశాలను కూల్చివేశారని ధ్వజమెత్తారు. తక్షణమే కళాశాలను పునర్నిర్మించే అడ్మిషన్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. శాతవాహన కాలేజీకి 50 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 50 సంవత్సరాల నుంచి కూడా ఇది సైటు కాలేజీ కమిటీ యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తుంది ఇక్కడ. కానీ జూన్ 6వ తారీఖున మాకేదో ఆర్డర్ వచ్చింది అని ఎవరికి కూడా చెప్పకుండానే అర్ధరాత్రి వచ్చి కాలేజీ భవనాలను మొత్తం పడగొట్టడం అనేది చాలా దుర్మార్గం. నిజంగా కనుక మీకు ఆర్డర్ వచ్చినట్లయితే పోలీసు డిపార్ట్మెంట్ దగ్గరికి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇదిగోండి ఇది మా ఆర్డరు, మాకు ఈ కాలేజీని స్వాధీనం చేయండి మీరే అని వాళ్ళని అడిగి పోలీసు డిపార్ట్మెంట్ని ఇది స్వాధీనపరచుకోవచ్చు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అక్కడ ఒక నోటీస్ పెడతారు, ఇది కోర్టు ఆర్డర్ ప్రకారం పాలన వాళ్ళకు చెందింది కాబట్టి ఎవరో కూడా అన్యులు దీంట్లో ప్రవేశించొద్దని. అటువంటిది ఇక్కడ ఏమీ లేకుండానే రాత్రికి రాత్రి భవనాలని పడగొట్టడం జరిగింది. దాంతోపాటు కాలేజీ ఫర్నిచర్, రికార్డులు అన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? ఇవాళ అనేక కాలేజీలు అడ్మిషన్లు కూడా ముగించేసుకున్నాయి. కొత్తగా ఆర్డర్ వచ్చింది ఏమి లేదండి. సుప్రీంకోర్టులో SLP 2665 అనే దాంట్లో మా కార్యదర్శి ప్రజాపతిరావు గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి విత్డ్రా చేసి, ఈ విత్డ్రాయలు తప్ప వీళ్ళు కొత్తగా ఆర్డర్ తెచ్చుకునేది ఏం లేదు. విత్డ్రాయల్ అనేది తప్పు అని చెప్పి ఫోర్జరీ కేసులు పెట్టి రీకాల్ పిటిషన్ వేయడం జరిగింది. రీకాల్ పిటిషన్ నంబర్ అయింది, అలవ్ అయింది, లిస్టు అయితే వన్స్ ఫర్ ఆల్ మళ్ళీ మెరిట్స్ మీదకి వెళ్ళిపోతుంది కేసు. ఇప్పుడు ప్రజెంటు ల్యాండ్ బోయపాడు వారికి కానీ ఎవరికి కొత్తగా వచ్చిన ఆర్డర్లు అంటూ ఏమీ లేవు. మేము యథావిధిగా కాలేజీ నడుపుతాం, ఇక నుంచి అడ్మిషన్లు నడుపుతాం. ఇదే విధంగా మీ అందరి పత్రికా ముఖంగా టీవీ దీని విధంగా తెలియజేస్తున్నాం. అనేక తగాదాలు చాలా కాలం నుంచి నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ తగాదాలు ఎట్లా ఉన్నా కానీ కోర్టులో తెచ్చుకోండి, కానీ కళాశాల మూతపడటానికి వీల్లేదు, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటానికి వీల్లేదు, కాలేజీ నడవాలి, ఇది మా కోరిక.
అందుకని లేనటువంటి ఆర్డర్లు ఏవో సృష్టించి మీరు ఇవాళ మా ఆధీనంలో ఉందని చెప్పేసి తాళాలు వేసుకుంటే చెల్లదు. అందుకనే ఇవాళ ఈ కాలేజీ సొసైటీ ఆధీనంలోనే ఉంది. కాలేజీ సొసైటీ ఆధీనంలోనే నడుస్తుంది. సొసైటీ కనుక ఫెయిల్ అయితే ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు తప్ప మధ్యలో ఇంకెవరో వచ్చి తాళాలు వేసి మూసేసేస్తే కుదరదు. అందుకని ఈ కాలేజీ రీఓపెన్ చేసి అడ్మిషన్లు జరపాలి, అకాడమిక్ కేర్ని కాపాడాలి, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. శాతవాహన కళాశాలని తిరిగి పునఃప్రారంభించి తరగతులు అడ్మిషన్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కళాశాల ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. జూన్ 6వ తారీఖున కళాశాల భవనాలని కోర్టు ఆర్డర్ పేరుతో కూల్చేసిన బోయపాటి వాళ్ళపై ప్రభుత్వం ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోలేదు. వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేసి విద్యుత్ ఉద్యోగులు కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు వెంటనే జరిపించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులను నేరుగా సంస్థ ద్వారా జీతాలు చెల్లించే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటియుసి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బి రామలింగారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు జరపాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థ ద్వారా నేరుగా జీతాలు చెల్లించాలని, విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు విజయవాడ నగరమునందు చలో విజయవాడ కార్యక్రమం విద్యుత్ సంఘాలలోని ఏఐటీసీ అనుబంధ సంఘాలని చేపట్టడం జరిగింది. ఈ సమస్యకు ఇంత పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే విద్యుత్ సంస్థల్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. ఎన్ని సందర్భాల్లో కూడా మేము మా సమస్యలను పరిష్కరించాలని పదే యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు చీమ కొట్టినట్లని లేదు. ఇప్పుడు వరకు దాదాపు 98 నుంచి 2004 వరకు పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని మరీ ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఎందుకు పెన్షన్ అడుగుతున్నామంటే విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికులు పోల్ ఎక్కితే కిందికి దిగుతాడో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎటువంటి పరిస్థితి ఉంటుందో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రధానమైన డిమాండ్గా తెలియజేస్తూ ఉన్నాం. కానీ పరిష్కారం కాలేదు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు 30 సంవత్సరాల పాటు పనిచేసి ఖాళీగా చేతులతో రిటైర్డ్ అయిపోతున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలని. ఒక పర్మనెంట్ ఉద్యోగి, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి సమానమైన పని చేసేటప్పుడు సమానమైన వేతనం ఇవ్వలేని పరిస్థితుల్లో కనీసం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలనేది కూడా తెలియజేస్తుంది. కానీ దానికి కూడా లేదు. ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో రకరకాల గ్రూపులు సృష్టించారు. ఈ గ్రూపులలో కొత్త షిఫ్ట్ ఆపరేటర్లు, పాత షిఫ్ట్ ఆపరేటర్లు ఈ రకంగా పెట్టి వ్యత్యాసం చూపిస్తున్నారు. అరే చేసేది ఒకే పని అయినప్పుడు, మీరు ఇచ్చేది అతి స్వల్పమైన వేతనం అయినప్పుడు ఎందుకు ఈక్వల్గా లేరు? ఎందుకు ఈ విభేదాలు పెడుతున్నారు? కార్మికుల మధ్య విభేదాలు పెట్టి మీరేదో పెద్దగా గెజిటెడ్ ర్యాంకర్లకు ఇచ్చిన శాలరీస్ ఇస్తానట్టు వాళ్ళకి ఇచ్చే 20,000లో కూడా ఇంత తేడాలు చూపడము చాలా అన్యాయం. కొత్త పాత అనే భేదం లేకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇచ్చి తీరాలి. అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్లు ఉన్నారు. ఎనర్జీ అసిస్టెంట్లను తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. వాళ్లకు ఎటువంటి డ్యూటీలు చెప్తున్నారంటే అర్థం కాని పరిస్థితి. ఒకవైపు రెవెన్యూ వాళ్ళు వస్తారు, ఒకవైపు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఈ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దాదాపు 300 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారికి దిక్కేదంటే పలకట్లేదు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సన్నద్ధం కావాలని వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ డేటా సెంటర్ డెలివరీ ఆఫీసర్ అభినవ్ కోటగిరి సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో నూతన ఆవిష్కరణలపై పరిశోధన ఎంతో అవసరమన్నారు. కోడింగ్ అనేది ఒక నిర్దిష్ట నైపుణ్యంగా మారిందని, దీనికి మ్యాన్ పవర్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉందన్నారు. మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాల ఆఫ్ అండ్ సైన్స్ కళాశాలలో 2 రోజుల పాటు కొనసాగే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెంట్ ఇన్నోవేషన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సదస్సు ప్రారంభమైంది. కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో కంప్యూటర్ సైన్స్ రంగంలో తాజా ఆవిష్కరణలు, పరిశోధనలపై ప్రముఖ విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు చర్చించారు. సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న చీఫ్ డేటా సెంటర్ డెలివరీ ఆఫీసర్ అభినవ్ కోటగిరి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అత్యంత వేగంగా
కీలకంగా మారిపోతూ ఉందని, కోడింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో నూతన ఆవిష్కరణలపై పరిశోధన ఎంతో అవసరమన్నారు. కోడింగ్ అనేది ఒక నిర్దిష్ట నైపుణ్యంగా మారిందని, దీనికి మ్యాన్ పవర్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉందన్నారు. ఈరోజు 3rd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఈ సిద్ధార్థ కాలేజీ రావడం చాలా ఆనందకరంగా ఉంది. అండ్ నేను మంగళగిరిలోని పై డేటా సెంటర్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము ఈ రీజియన్లో మొట్టమొదటి డేటా సెంటర్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, ఈ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అయినా మేము హోస్ట్ చేస్తూ ఉన్నామండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద రీసెర్చ్ అనేది ప్రస్తుతానికి చాలా ఇంపార్టెంట్ అని మనం అందరూ గుర్తించాలి. ఎందుకంటే మనకి ప్రస్తుతానికి టెక్నాలజీ అనేది చాలా త్వరగా మనకి చేంజ్ అవుతూ వస్తూ ఉంది, రూపాంతరం చెందుతూ ఉంది. దాన్ని మనం అందిపుచ్చుకోవాలంటే కంపల్సరీ స్టూడెంట్స్కి రీసెర్చ్ మీద వాళ్ళకి అవగాహన పెంచి వాళ్ళని రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం వాళ్ళకి చాలా అవసరం ఉంది. ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు రీసెంట్ ట్రెండ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్ మీద ఒక ఇంటర్నేషనల్ సెమినార్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని సందర్భంగా కొన్ని స్టూడెంట్స్ కూడా పబ్లిష్ చేస్తున్నారు, లెక్చరర్స్ కూడా పబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళంతా స్టడీ చేసి వచ్చిన రీసెంట్ ట్రెండ్స్ అన్నింటినీ కూడా స్టడీ చేస్తూ దాని మీద వచ్చిన పేపర్స్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ వారు ఆ స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేయటం, రీసెంట్ ట్రెండ్స్ వాళ్ళు నేర్చుకునేటట్టుగా చేయటం, అదేవిధంగా దాని మీద పేపర్స్ పబ్లిష్ చేసినట్లయితే వాళ్ళకి మంచి భవిష్యత్తులో మంచి అవకాశాలు దొరుకుతాయని ఆలోచనతో ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. కాలేజీ ఎప్పుడూ కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తూ లేటెస్ట్ ట్రెండ్స్ అందరూ కూడా అన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకునేట్టుగా చేయటం అనేది మేము ఎప్పుడు కూడా మనం చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మేము ఇది 3rd కాన్ఫరెన్స్ అండి. కాన్ఫరెన్స్లో ఎంఎస్సీ ఎంసీఏ జరుగుతున్న అవుట్కమ్ ప్రాజెక్ట్స్ కింద రీసెర్చ్ ఆర్టికల్స్ కింద రాయటం జరుగుతూ ఉంది. ఈ విధంగా రాయటం వలన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అయితే డెఫినెట్గా పెరుగుతాయండి. ఎందుకంటే ఇండస్ట్రీ ఇప్పుడు స్కిల్ సెట్టే కాదు, పిల్లలకి టెక్నాలజీయే కాదు, ఆ టెక్నాలజీని ఎట్లా అప్లై చేయాలి, వాళ్ళని పరిశోధన వైపు ఎట్లా తీసుకెళ్లాలనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది. సో ఈ సందర్భంలో ఇవి చాలా ఉపయోగపడుతుందండి. ఈ కాన్ఫరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఈ కాన్ఫరెన్స్లో అమెరికా, జర్మనీ, ఒమాన్, సౌత్ ఆఫ్రికాలో చదువుతున్న అకాడమిషియన్స్ అండ్ ఇండస్ట్రీ పర్సన్స్ వాళ్ళు వచ్చి రీసెంట్ ఇన్నోవేషన్స్ గురించి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ చేయటం అవటం జరుగుతూ ఉంటుంది. సో దట్ ఇక్కడ టెక్నాలజీలో ఎటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి, టెక్నాలజీ ఏ విధంగా రూపాంతరం చెందుతూ ఉంది అని స్టూడెంట్స్కి క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. విద్యారంగంలో నెలకొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సోమవారం స్థానిక దాసరి భవన్ నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 6400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి త్రిబుల్ కళాశాల భవన అద్దె కట్టలేని కారణంగా కళాశాలను మూసివేయడం సరికాదన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను ఇప్పటి వరకు అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒకటి పరిష్కారం ఇప్పటి వరకు కూడా చేయలేదు. అదేవిధంగా విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏమైనా పరిష్కారం చేశారంటే అందులో కూడా శూన్యమే. చెప్పడంలో మాత్రం ప్రధానంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా మేము అమలుపరిచాము, సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలు కూడా విద్యార్థులకి ప్రతి ఒక్కటి కూడా అమలుపరిచామంటున్నారు. మరి మేము అడుగుతున్న విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను అమలుపరచడంలో ఏమాత్రం పూర్తిగా మీరు
వైఫల్యం చెందారో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. మరి తల్లికి వందనం ఇంట్లో సంఖ్యతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తాము 15,000 చొప్పున అన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో సంఖ్యను పట్టుకొని అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వారికి రూరల్ ఏరియాస్కి 10,000కి పైకి ఆదాయం ఉంటే వాళ్ళకి తల్లికి వందనం అందదు. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో 12,000కు పైచిలుకున్నటువంటి ఆదాయం ఉన్నటువంటి ఇళ్ళలో ఉన్నటువంటి పిల్లలకి వర్తించదని చెప్పి అది చెప్పారు. మరి ఆ 2 షరతులు పక్కన పెట్టినప్పటికీ మళ్ళీ 15,000 ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. 15,000లో మళ్ళీ 2,000 రూపాయలు కోత విధించారు. ఇట్లా ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు ఇచ్చినటువంటివి ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున అందకపోగా ఫస్ట్ విడతలో చాలామంది విద్యార్థులు వారికి అందకపోగా మళ్ళీ గ్రీవియన్స్లో ఏదైతే ఈ ప్రభుత్వం సోమవారం నాడు కలెక్టరేట్లో గ్రీవియన్స్లో విద్యార్థులు ఇప్పటి వరకు ఇబ్బంది పడతారు, ఎవరికైతే అమలు చేయలేదు, ఎవరికైతే అందలేదో మీరు అందరూ కూడా గ్రీవియన్స్లో వచ్చి మీరు అక్కడ అప్లై చేసుకోండి, మేము అందిస్తూ ఉన్నారు. గ్రీవియన్స్లో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పటికీ వాళ్ళు అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఆ గ్రీవియన్స్లో అప్లై చేసిన వారికి కూడా తల్లికి వందనం ఇప్పటివరకు కూడా అమలు కాలేదు. దీన్ని వెంటనే ఆ విధంగా ఆలోచన చేసి వాళ్ళకందరికీ కూడా తల్లికి వందనం ప్రతి ఒక్క విద్యార్థికి మీరు ఇచ్చినటువంటి హామీని అమలు పరచాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్గా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 పై సీఎం చంద్రబాబు సమీక్ష. పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన విధానం అమలు చేస్తున్నామని వెల్లడి. అమరావతిలో విస్తృతంగా పర్యటించిన మంత్రి నారాయణ. 2వ విడత ల్యాండ్ పూలింగ్ పై ఎవరూ అభ్యంతరం చెప్పలేదని స్పష్టం. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ వైసీపీ బీసీ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు. మిథున్ రెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించారని ఆగ్రహం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.